ఈయన మా ఊర్లోనే పెద్ద డాక్టరు. పెద్ద డాక్టరు అంటే ఏదో పెద్ద ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యాడని గాదు. ఈడి పేరే పెద్ద డాక్టరు. చిన్నప్పుడు ఈయన గారు పుట్టాక ఈయన జాతకం ఒక పూజారి చూపిస్తే ఈడొక దరిద్రుడు, ఈడికి చదువు అబ్బదు అన్నాడు. అందుకు కంగారు పడిన ఈళ్ళయ్య చదువు లేకపోతే కొడుక్కి పరువు పోతుంది, అలా పోకూడదని పెద్ద డాక్టర్ అని పేరు పెట్టినాడు. అప్పటి నుంచి ఈయన్ని ఊర్లో వాళ్ళందరూ పెద్ద డాక్టరు పెద్ద డాక్టరు అని పిలుస్తారు. ఆ పేరు పెట్టుకొని ఈడు వచ్చి రాని వైద్యంతో ఊర్లో వాళ్ళని చంపుతా ఉంటాడు. వీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరు వీని కాడికి వైద్యం చేయించడానికి రారు. ఎవరో ముసలోళ్ళు ముతకొల్లో చదువు రాని వాళ్ళు మాత్రమే ఈయన కాడికి వచ్చి కర్మ కొద్ది ఇరుక్కొని పోతుంటారు. అరే కాంపౌండర్, పేషెంట్ల లైన్ లో రమ్మను. ఏ స్టోర్ ఇచ్చావా? అరే కాంపౌండర్, నన్నే ఎదిరిచ్చావా? నీకు ఈ నెల జీతం కట్టు. ఇచ్చిన లేబా బోర్డు జీతం, నువ్వు ఇచ్చే జీతానికి గుడ్లు కూడా రావాలి డజన్. అబ్బా, ఈ ఎచ్చుల మాటలకి ఏం తక్కువ లేదు. నీకు పెట్టుకొని ఈయన పెట్టుకుని ఈ ఊరు దొరక్క నాకు. రే పేషెంట్ల లైన్ లో రమ్మను. ఏడారైనా ఒక లారీ కూడా లైన్ లో రమ్మడానికి. సరే, ఎంతమంది ఉన్నారు పేషెంట్లు? ఆడ ఉండేదో ఒక పేషెంట్ అయినా ఆయన కర్మకాలు నీ దగ్గరకు వచ్చి చూపించుకోనికి. అరే ఏంట్రా ఇది? ఏంది ఒకరేనా? సరే, ఆ ఒక్కరినే తోసుకోకుండా లైన్ లో రమ్మను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓమ్మా లైన్ లో ఆడ తోసుకోకుండా ఓమ్మా. ఏ నమ్మగుడే నగలే నా కళ్ళ చూసి వాటి నవ్వుతాడో. ఏ నమ్మగుడే నగలే నా కళ్ళ చూసి వాటి నవ్వుతాడో. నేనేందో క్యాజువల్ గా నైనా మా తల్లి కూర్చోమ్మా. ఏంటి కూర్చొని సావు నీ అమ్మ. బాగున్నావు పెద్దమ్మా? ఎవరు నీకు పెద్దమ్మా? మీ అబ్బాయి నా చెల్లెలా? నన్ను పెద్దమ్మ అంటావు? నేనేందో తమాషగా. ఏం తమాసరా తమాషగా అంటావు? సరేలే గాని నీ సమస్య ఏందో చెప్పుమా. నా సమస్య తీర్చడానికి నువ్వెవర్రా? నాకు 20 లక్షలు అప్పు ఉంది, తీర్చావా నువ్వు? నాకు 20 లక్షలు అప్పు ఉంది, తీర్చావా నువ్వు? నీ ఇంట్లో సమస్య నేనెందుకు తీర్చామా? నేను డాక్టర్, నువ్వు సూదులు ఎత్తండా? ఏం చేతులు ఊరకుండావా నీకు సూదులేయడం? చేయిద్దామా సూచా? ఏంటికి పోయి నా చేయి పట్టుకుంటున్నావు నువ్వు? చేయి పట్టుకోకుండా చూడు. చేయి పట్టుకోకుండా ఎటు చూసారమ్మా? సర్లే, వెనక్కి అనుకొని గాలి గట్టిగా పిలుచు. ఏంటికి పిలిచల్లా గాలి గట్టిగా? ఏంటికి? ఇంకా నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇంకా నేను ఎటు ఇవ్వాలమ్మా? వారం నుండి నొప్పులు కాలే నాకు. ఏం ట్రీట్మెంట్ చేస్తావు నువ్వు? 3 రోజులు ఉంటే 10 రోజులు అయి చచ్చిపోయేదాన్ని, నీతో పాటు ఈ నొప్పులు కూడా పోయింది. నువ్వు 3 రోజులు ఉంటే 10 రోజులు అయి చచ్చిపోయేదాన్ని, నీతో పాటు ఈ నొప్పులు కూడా పోయింది. ఏంది పోయి కొనుక్కుంటావు నన్ను చూసి? ఏంది కొనుక్కోలేమ్మా, నీకు వచ్చింది చిన్న సమస్యలేమ్మా. చిన్న సమస్య అయితే మాత్రం వేసుకుంటే ఇంటికి పోయి. మా నీకు చిన్న సమస్య అంటే చిన్న సమస్య కాదమ్మా, చాలా పెద్ద సమస్య. పెద్ద సమస్య అయితే హైదరాబాద్ చూపించుకొచ్చుకుంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? మా తల్లి, నీ సమస్య నేను తీర్చాలేమ్మా. కూర్చోమా, 2 సేపు నిమ్మలాగా నీకు దండ పెడతా. ఉమ్మా, నేను చెప్పినట్టుంటే నీ సమస్య 2 నిమిషాల్లో పోతుందిమ్మా. ఏందో చెప్పు నాయనా. ఎనికి అనుకోమా, ఊపిరి పీల్చు, వదులు, ఆ సీమిరి తుడుచుకోమ్మా. పీల్చు, వదులు, ఆ సీమిరి తుడుచుకొని సావమ్మా స్వామి. ఆ సీమిరి తుడుచుకొని సావమ్మా స్వామి. ఆ సీమిరి తుడుచుకుంటే సూదులు రాపిచ్చా నేను. నాకు సూదులంటే భయం వాయి, నేను తెంకొని పోతా. నాకు సూదులంటే భయం వాయి, నేను తెంకొని పోతా. నాకు మాటలు రాపి. ఇదేం కర్మరా దేవుడా? నీ సావు నువ్వు సావమ్మా స్వామి. దో ఈ మాటలు రాపిచ్చా. పొద్దున 1, రాత్రి 1 మింగు. మధ్యాహ్నం మింగితే? మధ్యాహ్నం మింగితే పైకి పోతావు. ఏ మిద్ది మిందికా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా కాదు మా స్వామి, పైకి పోతావు. పైగా మిద్ది మిందికా? పైకంటే మిద్దె మీదకి కాదమ్మా. 3 మాత్రలు మింగితే చచ్చిపోతావు. 3 మాత్రలు మింగితే చచ్చిపోతావు. అవునా? నిజమా? పేషెంట్లను సాగు కోరుకుంటే నా కొడుకు నువ్వే డాక్టర్. అందుకే మా నీ మంచి కోసమే చెప్తున్నా. రోజుకు 2 మింగల్లా, 3 మింగితే చచ్చిపోతావు మా స్వామి. 3 మింగితే పోతే పోతే వాళ్ళ వేసుకొని
సావ్. ఇంకోసారి నా హాస్పిటల్ కల్లా వచ్చినావంటే నిన్ను నరుకుతాటే నేనే పా దాటు నువ్వు ముందు. వచ్చిన ఒక పేషెంట్ కూడా గోవిందా, వచ్చిన ఒక పేషెంట్ కూడా గోవిందా. బా మా సార్ ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తాడో, మా సార్ బంగారం. నాయనా నువ్వెంత పొగిడినా నీకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచను.